పెహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి సులేమాన్ హతం. ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం. సోనామార్గ్ టన్నెల్ దాడి ముష్కరుడు కూడా చనిపోయిందట. ఆ దాడిలో ఇంకొకటి మరో ఉగ్రవాది ఎన్కౌంటర్. కశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పెహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఉగ్రవాది కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఈ 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటుగా అతడి 2 అనుచరులు కూడా హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హంజా ఆఫ్ఘానీగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టినాయి. అలాంటి ఫోన్నే పెహల్గాం ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపు దాడి చేసి ముష్కరులను హతమార్చాయి. ముల్నార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక M4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధ సామాగ్రి లభించాయి. ఉదయం 11:30 సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది, ఆ ఫోటోలు ఉండేగా గ్రూపులో, 3 ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత 3 ముష్కరుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ ఐజీ వికే బిర్డీ తెలిపారు. సో ఇట్లా మొత్తానికి ఎవడైతే సూత్రధారిగా ఈ పెహల్గాం దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నాడో వాణ్ణి లేపేశారు. ఆ ప్రాంతంలో మరో ఉగ్ర గ్రూపు ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు గాలింపు చేపట్టినాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో పర్యాటకులపైన ఉగ్రదాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనకు సులేమాన్ సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిని అంతమొందించి ప్రతీకారం తీర్చుకున్నది. గత ఏడాది అక్టోబర్లో సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో 7 మరణించారు. అందులో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. సో అందులో ఎవడైతే ఉగ్రవాది ఉన్నాడో వాడిని కూడా చంపేసింది. ఎవరి సులేమాన్? జమ్మూ కాశ్మీర్లో హతమైన పెహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్కు షహీం మూసా అనే పేరుందట. అతడు గతంలో పాకిస్తాన్ సైన్యంలో కూడా పనిచేసిండట. ఆ తర్వాత లష్కర్-ఏ తోయిబాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రివార్డును జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పెహల్గాం దాడి తర్వాత మధ్య కాశ్మీర్లోని గండేర్బల్లో సులేమాన్ షా తలదాచుకున్నాడట. సో ఇట్లా నిన్న ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జరిగిన ఈ అటాక్లో దొరికినాయా? ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జరిగిన ఈ అటాక్లో వాడు చచ్చిపోయిండు. ఇగో ఆ సందర్భంగా అక్కడ స్వాధీనం చేసుకున్నవి ఇవి. ఇందులో వీడు సులేమాన్ అట. బాడీస్ కూడా ఉన్నాయి, మనం చూపించలేము. ఇక వాళ్ళు తలదాచుకున్న ప్రాంతం ఇదంతా అటవీ ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో చంపేశారు. ఎన్కౌంటర్ జరిగింది. ఎట్లా ఉన్నారు చూడురి. సో ఇదే అంశం పైన ఈ ఉగ్ర దాడి అండ్ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ అంశం మీద నిన్న పార్లమెంట్లో హాట్ డిబేట్ జరిగింది. దాదాపు 16 గంటల చర్చకి ప్రభుత్వం ఒప్పుకోవడం, స్పీకర్ అనుమతి ఇవ్వడం ఇదంతా జరిగింది. తర్వాత నిన్న చర్చను చేపట్టారు. ఈ చర్చలో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఇద్దరి మధ్య వాదనలు జరిగినాయి. ఇక్కడ ఇండియా కూటమి అడిగేది ఒకటే, ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చిందన్నది వీళ్ళ పాయింట్. మేము ఇంకా యుద్ధం ఆపలేదు, ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తాం, లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం అని రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి స్పష్టం చేస్తున్నాడు. పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం, ఎవరి ఒత్తిడి మనపై లేదు. లోక్సభలో చర్చలో రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఎవరి ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు ఇండియా కూటమి వాళ్ళు? డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిండు మనకంటే ముందే, పాకిస్తాన్ కంటే ముందే, కాల్పుల విరమణకి నేనే కారణము, నేనే ఒప్పించిన అని. అంటే డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే మీరు కాల్పులు విరమించారా? అసలు అవసరం ఏమొచ్చింది? మనం గెలుస్తున్న, సక్సెస్ అవుతున్న, విజయం దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది అన్నది ఇండియా కూటమి అడుగుతున్న ప్రశ్న. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడానికి ఎంత దూరమైనా వెళతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఆశించిన రాజకీయ సైనిక లక్ష్యాలను చేరుకున్నందువల్లనే ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చాం. అంటే మేము ఏదైతే అనుకున్నామో దాన్ని కంప్లీట్ చేశాం. ఏం కంప్లీట్ చేశారు? వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేయడం ఒకటి, అండ్ వాళ్ళ ఏదైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో వాళ్ళ మీద అటాక్ చేయడం రెండోది. ఈ రెండింటి విషయంలో మేము సక్సెస్ అయ్యామని గవర్నమెంట్ చెప్తున్నది, మన భారత ప్రభుత్వం చెప్తున్నది. ఈ విషయంలో మనకు ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్ను పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ మొదలైంది. బీహార్ ఓటర్ల జాబితా సవరణ పైన కనీసం అర నిమిషమైనా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు తొలుత పట్టుబట్టడం వాదోపవాదాలకు దారితీసింది. దీంతో సింధూర్ పైన చర్చ 2 గంటలు ఆలస్యంగా మొదలైంది. చర్చను ప్రారంభిస్తూ రక్షణ మంత్రి దాదాపు గంట సేపు మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లో ఏం మాట్లాడిందంటే, మన సైనిక దళాలు 9 ఉగ్రవాద శిబిరాలపై ఎంతో సమర్థంగా దాడులు జరిపాయి. 7ంటిని పూర్తిగా నాశనం చేశాయి. 22 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయింది. పెహల్గాం మారణ హోమానికి ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కలిగించిన నష్టంపై ఆధారాలు కూడా సంపాదించాం. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. లంకకు వెళ్లిన హనుమంతుడు తనకు హాని చేద్దామనుకున్న వారికి మాత్రమే ఎలా బుద్ధి చెప్పాడో అలాగే చేశాం. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి. మన సైనిక దళాలు సింహాల్లాంటివి. సింహం వెళ్లి కప్పను చంపితే మంచి సందేశం వెళ్ళదు. ఏదో ఒత్తిడికి తలొగ్గి ఆపరేషన్ నిలిపేశామని చెప్పడం, విశ్వసించడం నిరాధారం. అది పూర్తిగా అవాస్తవం. దాడుల్ని ఆపాలని పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓను అభ్యర్థించారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. ఆచితూచి ప్రశ్నలు అడగాలి. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి. భారత సైనికుల చర్యలను ఆనాడు వాజ్పేయి ప్రశంసించారు. 99లో శాంతియుత పరిస్థితిని కోరుతూ ఆయన లాహోర్ యాత్ర చేపట్టారు. పాకిస్తాన్తో భారత్ స్నేహం కోరుకుంటోందని చెప్పారు. ఆనాడు వాజ్పేయి తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదు. పోరులో మన విమానాల్లో ఎన్నింటిని కోల్పోయామనే ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ, ఏ పరీక్షలోనైనా ఫలితం ముఖ్యం తప్పిస్తే పెన్సిల్ ఇరిగిందా పెన్ను పోయిందా అనేది కాదు. విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను ఆపడానికి కారణమేంటో చెప్పాలన్నారు. తన ప్రసంగంలోని దానికి సమాధానం ఉందని ప్రసంగాన్ని వినాలని రాజ్నాథ్ సింగ్ బదులిచ్చారు. సో ఇట్లా హాట్ డిబేట్ జరిగింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఉగ్ర దాడికి గురైన దేశానికి దాన్ని తిప్పికొట్టే హక్కు కూడా ఉందని, భారత్ అదే పని చేసిందని చెప్పారు. పాకిస్తాన్కు ఉగ్రవాదులకు గట్టి సందేశం ఇవ్వాలని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర మౌలిక స్థావరాలు ధ్వంసం చేశాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. అణ్వస్త్ర బ్లాక్మెయిలింగ్కు భారత్ ఎప్పుడూ తలగ్గదు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలే. వాణిజ్యంతో ఈ ఆపరేషన్ను అమెరికా ఏ దశలోనూ ముడిపెట్టలేదని తేల్చి చెప్పారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ట్రంప్ ఎందుకు ఎంటర్ అయ్యిండు అంటే, తనకు తానుగానే ఎంటర్ అయ్యి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి నేనే కారణం, నేనే మాట్లాడిన ఇద్దరితో ఆపేసిరని చెప్పిండా? అందరికంటే ముందే అసలు దేశమంతా ఒక దశలో ఉంటే సడన్గా ట్వీట్ చేసిండు. సో ఆయన ట్వీట్కి తర్వాత మళ్ళీ వ్యవహారం ఏమన్నా జరిగిందంటే అది కూడా జరగలే. ఆయన ట్వీట్ ఏదైతే పెట్టిండో ఆ ట్వీట్కి అనుగుణంగానే పరిస్థితులు కూడా కనబడ్డాయి. సో వీళ్ళు అడిగేది అదే, అసలు ఏం జరిగింది, ఎందుకు ట్రంప్ చెప్పంగానే ఆగిపోయింది అన్నది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. ట్రంప్ ఒత్తిడి ఏం లేదు, అమెరికా ఒత్తిడి ఏం లేదు, మేము కావలసిన లక్ష్యాన్ని మేము చేరుకున్నాము, అది అయిపోయిన తర్వాతనే ఆపాల్సి వచ్చింది. వాళ్ళు అడిగారు, పాకిస్తాన్ వాళ్ళు మనల్ని కాల్పుల విరమణ ఒప్పందం కోసం రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు. మన విమానాలు ఎన్ని కూలినాయి అని కాంగ్రెస్ అడిగిందట. ఆయన అంటుండు, పెన్సిల్ ఇరిగితే పెన్ ఇరిగితే దాన్ని కాదు క్వశ్చన్ చేయాల్సింది అని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. సో నిన్న ఈ అంశం మీద వాడివేడి చర్చ జరిగింది.